ఆ మాట విని స్టూడెంట్స్ అంతా షాక్తో నోరు తెరిచారు. ఏంటి, బిల్ ఎంత అయిందన్నారు? మళ్ళీ చెప్పండి అని అయోమయంగా అడిగాడు ఒక స్టూడెంట్. జస్ట్ 3,50,00,000 సార్, విత్ డిస్కౌంట్ అని నవ్వుతూ చెప్పాడు వెయిటర్. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. వాళ్ళందరూ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ డిన్నర్కి ఇంత ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి ఎప్పుడూ వెళ్ళలేదు. దాంతో వాళ్ళంతా ఒక్క డిన్నర్కి ఇంత డబ్బా, ఇంత ఎక్స్పెన్సివ్ డిన్నర్ ఇంతవరకు చూడలేదు అని వాళ్ళలో వాళ్లే చర్చలు మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు బిల్ పే చేయాల్సిన తన్మయ్ స్పృహలో లేడు. ముందు ఆ విషయం ఆలోచించండి అంటూ అసలు విషయాన్ని గుర్తు చేశారు ఎవరో స్టూడెంట్. అయితే ఇప్పుడేం చేయాలి? అంత డబ్బు ఎవరు కడతారు అనుకుంటూ స్టూడెంట్స్ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. డిన్నర్ కోసం ఈ రెస్టారెంట్కి రావాలన్న ప్లాన్ తన్మయ్ది. ముందు ఎలాగైనా అందరూ కలిసి అతన్ని లేపండి అంటూ తన్మయ్ దగ్గరికి ఆవేశంగా వెళ్లపోయాడు ఒక స్టూడెంట్. వాళ్ళ దూకుడు చూసి మా ప్లాన్ బెడ్సి కొట్టేలా ఉంది అని మనసులో అనుకున్నాడు చేతన్. అంతలో భార్గవ్ ఒక ఐడియా వచ్చినట్లు వెంటనే సాగర్ వైపు చూపిస్తూ, ఈ ప్రైవేట్ రూమ్ మన కోసం తన సుప్రీం కార్డు యూజ్ చేశాడు కదా, ఆ పెద్ద మనిషి, ఈ బిల్ కూడా అతన్నే పే చేయమందాం అని అన్నాడు. అవును, ఇప్పుడు తను బిల్ పే చేస్తే రేపు ఉదయాన్నే తన్మయ్ లేచిన తర్వాత తిరిగి ఇచ్చేస్తాడు అన్నాడు చేతన్. అవును, ఇప్పటివరకు సాగర్ ఎక్కడా పే చేసి ఉండడు. అట్లీస్ట్ ఇప్పుడైనా తనకి పే చేసే ఛాన్స్ వచ్చినందుకు అతను ఆనందించాలి. మనకోసం పే చేయడం తన అదృష్టం అన్నాడు మరో స్టూడెంట్. అక్కడ జరుగుతున్న సీన్ మొత్తాన్ని చూస్తున్న సాగర్ తనలో తానే నవ్వుకుంటూ, అసలు వీళ్ళు ఎలాంటి మనుషులు? వాళ్ళ దగ్గర బిల్ పే చేయడానికి మనీ లేదు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు నాలో తప్పులు వెతుకుతూ ఆనందపడుతున్నారు. వీళ్ళ గురించి వర్ణించడానికి తెలుగు భాషలో కొత్త పదాలు కనిపెట్టాలేమో. పైగా బిల్ నేను కట్టాలట. నేను ₹1 కూడా కట్టను. వీళ్ళేం చేస్తారో నేను కూడా చూస్తాను అని తనలో తానే అనుకున్నాడు. ఇంతలో అక్కడే ఉండి వాళ్ళ మాటలన్నీ వింటున్న వెయిటర్కి కూడా సిచ్యువేషన్ అర్థమైంది. దాంతో అతను చిన్నగా నవ్వి, ఇలా చెప్తున్నందుకు క్షమించండి. మీరు సుప్రీం మెంబర్ కార్డ్స్తో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చాలా రకాల సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు. కానీ డబ్బు కట్టకుండా వెళ్ళడానికి మాత్రం కుదరదు. ఇది హోటల్లో ఉన్న స్ట్రీట్ రూల్ అని చెప్పాడు. ఆ మాటలు వింటూ ఉండగానే ఆ గది మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. అందరి ముఖాలు ఇబ్బందిగా మారిపోయాయి. వాళ్ళు ఖచ్చితంగా బిల్ చెల్లించాల్సిందే అని, లేదంటే అక్కడి నుంచి బయటపడలేమని అర్థం చేసుకున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. అప్పుడే హఠాత్తుగా, ఈ బిల్ నేను పే చేస్తాను అంటూ నీరజ గొంతు వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు. జోషి ఫ్యామిలీకి చెందిన ఆమె నిజంగానే తన్మయ్ అతని ఫ్రెండ్ ఊహించినట్లు ఆ పరిస్థితుల్లో బిల్ కట్టడానికి ముందుకు వచ్చింది. అంత పెద్ద మొత్తంలో బిల్ కట్టడానికి ముందుకు వచ్చినా ఆమెను చూసిన స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు. వావ్, ఈ నీరజకు చాలా ధైర్యం ఉంది అని అన్నాడు ఒక స్టూడెంట్. ఎందుకుండదు, జోషి ఫ్యామిలీ ముంబైలోనే నెంబర్ 1 ఫ్యామిలీ. ఆమెకు ఈ 3 కోట్లు పెద్ద లెక్క కాదు అని మరో స్టూడెంట్ చెప్పాడు. మన అకాడమీలో ఇలాంటి ఒక అందమైన డబ్బున్న అమ్మాయి దేవతల మన కళ్ళ ముందు తిరుగుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ఇంకో స్టూడెంట్. వాళ్ళ మాటలన్నీ ఆమెకు వినపడుతూనే ఉన్నా నీరజ పట్టించుకోకుండా తన హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుని వ్యాలెట్ కోసం వెతికింది. కాని ఎంత వెతికినా వ్యాలెట్ కనిపించకపోవడంతో ఆమె కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ తన మొబైల్ కోసం కూడా వెతికింది. కానీ మొబైల్ కూడా కనిపించలేదు. దాంతో ఆమె, నా ఫోన్, నా వ్యాలెట్ రెండూ ఒకే చోట ఉండాలి, అవి కనిపించడం లేదు అని కూల్గా చెప్పింది. కాని ఆమె ముఖంలో కొంచెం కూడా భయం కానీ టెన్షన్ కానీ కనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఆమెను గమనిస్తున్న సాగర్, ఈమె మెంటల్ స్టేటస్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని అనుకున్నాడు. ఏంటి, నీరజ గారి ఫోన్, వ్యాలెట్ రెండూ పోయాయా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని భయంగా అడిగాడు ఒక స్టూడెంట్. ఇప్పుడు ఈ బిల్ అందరూ కలిసి పే చేయాల్సి వస్తుందా అని అనుమానంగా అన్నాడు మరో స్టూడెంట్. 3 కోట్లంటే ఇక్కడ ఉన్న 70 మందిలో ఒక్కొక్కరికి దాదాపు 4 లక్షల వరకు బిల్ అవుతుంది అనుకుంటూ కొందరు కంగారుగా లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు. కాని ఇంతలో టేబుల్పై మత్తుగా పడుకున్న తన్మయ్ ఇక తాను యాక్టింగ్ చేయడం మంచిది కాదని అనుకున్నాడు.
ఇప్పుడు బిల్ అందరితో కట్టిస్తే ఇక స్టూడెంట్స్ ఎవరూ తనకు సపోర్ట్ చేయరని, తాను ఇంత కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుందని ఆలోచించుకున్న అతను మెల్లగా తలపై చేయి పెట్టి చిన్నగా నొక్కుకుంటూ అప్పుడే స్పృహలోకి వచ్చినట్లుగా చైర్లో వెనక్కి జరిగి కూర్చున్నాడు. అది చూసిన చేతన్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అయినా అతను ఏదో ఆలోచించుకునే పైకి లేచి ఉంటాడని అర్థం చేసుకుని, ఇక మీరెవరు కంగారు పడకండి, తన్మయ్కి స్పృహ వచ్చింది, అతనే చూసుకుంటాడు అంటూనే తన్మయ్ దగ్గరికి వెళ్లి, బ్రో, మనం బిల్ కట్టాల్సిన టైం వచ్చింది, వెయిటర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. సారీ, నేను కొంచెం ఎక్కువగా తాగేశాను అంటూ మత్తుగానే కళ్ళు మూసి తెరుస్తూ, బిల్ ఎంత అయింది అని ఎదురుగా నుంచున్న వెయిటర్ని అడిగాడు. అప్పుడు వెయిటర్ తన చేతిలో ఉన్న బిల్ తన్మయ్కి అందించాడు. మూతపడుతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ ఆ బిల్ వైపు చూసిన తన్మయ్, ఓకే, పర్వాలేదు, కానీ నా అకౌంట్లో ప్రస్తుతం ఇంత డబ్బు లేదు, నేను వెంటనే మా డాడీకి కాల్ చేస్తాను, మీరెవరూ టెన్షన్ పడొద్దు అని చెప్పి వెంటనే తన మొబైల్ తీసి తన తండ్రి జనార్దన్కి కాల్ చేశాడు. అందరి ముందు ధైర్యంగా కాల్ చేస్తున్నాడన్న మాటే కాని లోపలే భయంతో వణికిపోయాడు తన్మయ్. అతని తండ్రి జనార్దన్ వైజాగ్లో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. కాని ఒకేసారి కోట్లలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయటమంటే అతను తప్పకుండా తనపై కోప్పడతాడని ఊహించాడు. అయినా ప్రస్తుతం మరో దారి లేకపోవడంతో అతనికి ఫోన్ చేయక తప్పలేదు. అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన జనార్దన్, ఏంట్రా ఈ టైంలో కాల్ చేశావ్ అని అడిగాడు. డాడీ, నాకు అర్జెంటుగా 4 కోట్లు మనీ ట్రాన్స్ఫర్ చేయగలవా? నేను హైదరాబాద్లోనే అనురాగ్ రెస్టారెంట్లో ఫ్రెండ్స్ అందరినీ డిన్నర్కి తీసుకొచ్చాను. బిల్ పే చేయాలంటే నా అకౌంట్లో మనీ సరిపోవడం లేదు అని చెప్పాడు. తన్మయ్ తండ్రి అతనికి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడా? ఆ డిన్నర్ బిల్ నుండి తన్మయ్ ఎలా తప్పించుకుంటాడు? సాగర్ తన మొబైల్ వాలెట్ తీశాడని నీరజకు తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.